హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో పెసరపప్పు ఎలా చేయాలో చూద్దాం. చాలామందికి ఇది చేసుకోవటం వీలు కాక వండుకోరండి. ఇది తింటే చాలా మంచిదండి, చలవ చేస్తుంది. ముందుగా పెసలు తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలండి. వాటిల్లో ఏమన్నా రాయి ఉంటే తీసుకోవాలండి ముందుగానే, రాళ్ళు అనేవి తగులుతాయి కదా. ఇందులోకి ఒక 5 పచ్చిమిరపకాయలు, ఒక 2 టమాటాలు మరియు 6-7 చిన్నులపాయలు మరియు అరచెక్క ఉల్లిపాయ వేసుకొని ఇందులోనే మనం తాలింపు వేయమండి. ఆయిల్ కూడా దీంట్లోనే యాడ్ చేస్తాను. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, మీ టేస్ట్కి తగ్గట్టు కారం నేను 1 టేబుల్ స్పూన్ వేసానండి. మీకు ఎంత అవసరమైతే అంత వేసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టు. ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ ఇప్పుడే యాడ్ చేస్తున్నానండి. నేను ఇప్పుడు తాలింపు వేయట్లేదు కాబట్టి ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. లేదు మేము తాలింపు వేసుకుంటాం అనుకున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి తాలింపు పెట్టుకోవచ్చు. తాలింపు వేయకపోయినా పెసరపప్పు అనేది టేస్ట్ ఏం మారదండి. ఇందులో ఒక చెంబు అంటే 2.5 గ్లాస్ వాటర్ పోస్తున్నానండి. ఎక్కువ కూడా తీసుకోకండి. పెసరపప్పులో చింతపండు ఎక్కువ వేసుకోవటం వల్ల టేస్ట్ వస్తుందండి. చింతపండు అనేది ఎక్కువగా తీసుకోవాలి. మీకు చిక్కిన పెసలు మాత్రం వాడుకోవచ్చండి. నల్ల పెసలు కూడా ఇదే ప్రాసెస్లో చేసుకుంటే బాగుంటుందండి. నల్ల పెసలకి ఖచ్చితంగా తాలింపు వేసుకోండి, లేకపోతే పచ్చివాసన వస్తుంది. ఇప్పుడు పెసలు కాబట్టి త్వరగా ఉడకవు కదా, ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటున్నానండి. చూడండి ఎలా ఉడికిపోయిందో, మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు మన వాటర్ అన్ని తీసేసి చూడండి ఇలా మెత్తగా ఉడికింది కదా. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అంటే గల్లుప్పు ఫస్ట్ నుంచి వేసుకోలేదు కదా, అందుకని 2 టేబుల్ స్పూన్ గల్లుప్పు వేస్తున్నానండి. ఇప్పుడు మనం పప్పు గుత్తి తీసుకొని స్మాష్ చేసుకుందాము. అంతే అండి, వేడి పెసరపప్పు రెడీ అండి. తాలింపు కూడా అవసరం లేదు. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.